అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, కలర్స్ చాలా మందికి చాలా ఫేవరెట్ కలర్స్ ఉంటాయి. ఎవరికి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళకి నచ్చిన కలర్స్ వాడుతూ ఉంటారు. మరి కలర్స్ విషయంలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. సో ఎటువంటి కలర్ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకుంటే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు? కలర్ అంటే మన నేచర్ అంతా గమనిస్తే కనుక ప్రతి పదార్థానికి ఒక కలర్ అనేది ఇండికేట్ చేయబడి ఉంటుంది. కాబట్టి భగవంతుడు మిమ్మల్ని సృష్టించాడు కాబట్టి మీకు కూడా ఏదో ఒక కలర్ ఉండే ఉంటుంది. అయితే జనరల్గా మనం ఒక పర్సన్కి అని కాకుండా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం చూసుకున్నప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఏ కలర్ బాగా కలిసి వస్తుంది కనుక మనం చూసుకోగలిగితే ఆ వ్యక్తి తన జీవితంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ సైన్ చేసేటప్పుడు ఒక అగ్రిమెంట్ ఒప్పుకునేటప్పుడు ఆ కలర్ డ్రెస్సులు కనుక వాళ్ళ బాడీ మీద కనుక ఉంటే 100% చాలా బాగా కలిసి వస్తుందండి. మన చుట్టుపక్కల కానివ్వండి, మన కుటుంబంలో మనం గమనించినప్పుడు వాళ్ళకి కొన్ని రోజుల్లోనే నెగిటివ్ జరుగుతుంది. ఆ డ్రెస్సులు వేసుకున్నప్పుడు వాళ్ళు గమనించి కూడా ఉంటారు, ఫలానా డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు ఆ రోజే చెడు జరిగింది, రాంగ్ డ్రెస్ వేసుకున్నారు. అలాంటిది ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ కలర్ డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళకి సక్సెస్ ఉంటుంది అనేది మనం చూద్దాం. ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా సరే 1 నెంబర్లో కనుక ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 1, 10, 19, 28 అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా ఆరెంజ్ కానీ రెడ్ కలర్ ఫ్యామిలీని బాగా ఇష్టపడాలండి. 1 నెంబర్ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ వెరీ 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 సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు, ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు లైట్ రెడ్ కానీ లైట్ ఆరెంజ్ కానీ వేసుకొని వెళ్ళండి. నేచర్కి మీ నంబర్కి పవర్ ఉంటుంది, అప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది. కానీ ఈ 1వ నంబర్ వాళ్ళు బ్లాక్ కలర్ని మాత్రం అవాయిడ్ చేయండి. చాలామంది బ్లాక్ని వేసుకోవడానికి ఇష్టపడతారండి. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 1 నెంబర్లో ఉంటే మీరు బ్లాక్ కలర్ డ్రెస్సులను అవాయిడ్ చేయండి. ఏది వేసుకుంటే మీకు శుభకార్యాల్లో చాలా బాగా కలిసి వస్తుంది అంటే ఆరెంజ్ కానీ రెడ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 2 నెంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2, 11, 20, 29 అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా ఆఫ్ వైట్ వేసుకోవచ్చు. వైట్ కానీ ఆఫ్ వైట్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. కానీ 2 నెంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు మీరు ముఖ్యమైన వర్క్ల మీద బయటకు వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ని అవాయిడ్ చేయండి. చాలా చాలా డేంజర్. 2 వాళ్ళకి రెడ్ కలర్ పడదండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 3 నెంబర్ సిరీస్ 3వ నంబర్ వాళ్ళకి అంటే 3వ తేదీలో పుట్టిన వాళ్ళు 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్ళకి ఏ కలర్ బాగా కలిసి వస్తుంది అంటే 3వ నంబర్ అంటేనే గురువు, జూపిటర్, బృహస్పతి. 3వ నంబర్ వాళ్ళకి ఎల్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్. అందుకోసమే మనకు గతంలో మ్యారేజ్లు అయ్యేటప్పటికి ఎల్లో శారీ ఉండేది. కారణం ఏంటి? ఎల్లో అంటేనే శుభం. కాబట్టి 3వ తేదీలో పుట్టిన వాళ్ళు 3, 12, 21లో పుట్టిన వాళ్ళు గురువారం రోజు గనక ఎల్లో కలర్ బట్టలు వేసుకున్న చాలా బాగా కలిసి వస్తుంది. వాళ్ళ పర్సనల్ విషయాల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎల్లో చాలా బాగా కలిసి వస్తుంది. గురువారం స్నానం చేసేటప్పుడు ఆ వాటర్లో చిటికెడు పసుపు వేసుకుని వేసినా వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో 3కి ఎల్లోకి మంచి సంబంధం, చాలా మంచి కాంబినేషన్ ఉంటుంది. కానీ 3వ నంబర్ వాళ్ళు శుక్రవారం రోజు వైట్ కలర్ మాత్రం వేసుకోకండి, చాలా చాలా డేంజర్ అండి. 3వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఫ్రైడే రోజు వైట్ బట్టలు వేసుకోకండి, యాంటీగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 4 నంబర్ సిరీస్ 4, 13, 22, 31 తేదీలు వీళ్ళంతా రాహులోకి వస్తారండి. ఈ రాహు వాళ్ళు ఎక్కువగా రెడ్ కలర్ని వాడకూడదు, అదేవిధంగా వైట్ని కూడా వాడకూడదు. ఇవి 2 యాంటీ కలర్స్. అయితే రాహు వాళ్ళు ఎక్కువగా యాష్ కలర్ కానీ వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. మీరు అందుకోసం ఎలన్ మాస్క్ని గమనించండి, ఎక్కువగా యాష్ కలరే ఉంటుంది ఆయన బాడీ మీద, గ్రే కానీ యాష్ కలరే ఉంటుంది. 4వ నంబర్కి వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 5వ నంబర్
5, 14, 23 తేదీలలో పుట్టిన వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. 5వ నంబర్కి ఆల్ కలర్స్ చాలా బాగా కలిసి వస్తాయండి, కానీ గ్రీన్ వాడితే ఇంకా చాలా ఎక్సలెంట్. అది మీరు ఏ వస్తువు తీసుకున్నా, వెహికల్ తీసుకున్నా గ్రీన్ని ప్రిఫర్ ఇవ్వండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 6 నంబర్ సిరీస్. 6 నంబర్ సిరీస్ అనేది శుక్రుడికి సంబంధించింది. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, 15, 24 అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా శుక్రుడు అంటే వైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రైడే రోజు వైట్ వేసుకోవాలి, వెరీ వెరీ సక్సెస్ఫుల్, చాలా చాలా బాగా కలిసి వస్తుంది వైట్. కానీ 6వ నంబర్లో పుట్టిన వ్యక్తులు శుక్రవారం రోజు ఎల్లో కలర్ మాత్రం వేసుకోకూడదు, చాలా 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 డేంజర్ కలర్. ఎందుకంటే 6వ నంబర్కి 3వ నంబర్ పడదు, కానీ శుక్రవారం రోజు కనుక మీరు ఎల్లో వేసుకుంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. అదేవిధంగా 7 నంబర్. 7 నంబర్ అంటే కేతు వాళ్ళ ఎక్కువగా యాష్ కలర్ కానీ, సిమెంట్ కానీ, గ్రే కలర్ వేసుకొని చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్, చాలా బాగా కలిసి వస్తుంది. 8వ నంబర్. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 కనుక అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా బ్లాక్ అండ్ బ్లూ కలర్ అండి. శనికి బ్లాక్ బ్లూ రెండు ఇష్టం, కానీ 8లో పుట్టినప్పటికీ కూడా బ్లాక్ అంటే కూడా బ్లూని వాడి చూడండి, మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. కానీ 8వ తేదీలో పుట్టిన వాళ్ళు, 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు రెడ్ కానీ ఆరెంజ్ మాత్రం వేసుకొని వెళ్ళకండి, అది యాంటీ కలర్, చాలా చాలా డేంజర్ కలర్. అదేవిధంగా 9, 18, 27 తేదీలలో పుట్టిన వాళ్ళు 9 నంబర్ సిరీస్, వీళ్ళు ఎక్కువగా రెడ్ వాడాలి. నా కుజుడు అంటే రెడ్ ప్లానెట్, రెడ్ చాలా బాగా కలిసి వస్తుంది. అందుకోసం రెడ్ కలర్ వాడినప్పుడు బాడీలో ఒక ఎనర్జీ వస్తుందండి. మీరు ఎక్కువగా కమ్యూనిస్టులను చూడండి, చాలా యాక్టివ్గా ఉంటారు. కారణం ఏంటి అంటే ఆ రంగు చూస్తే వాళ్ళ బాడీలో ఒక ఉత్తేజితం వస్తుంది. కాబట్టి 9 నంబర్ సిరీస్ వాళ్ళు లైట్ రెడ్ వాడినా కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్. వీళ్ళు ఎక్కువగా వైట్ కలర్ వాడకూడదు. 9 వాళ్ళు వైట్ని వాడకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇది ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఈ కలర్ పరంగా మీరు చూడండి, 100% చాలా బాగా కలిసి వస్తుంది. అయితే సార్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్లీగా మాకు తెలియదు కదా, మరి అలాంటప్పుడు మేము ఎటువంటివి వాడాలి అనేది, మీకు గనక మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే డే వైజ్గా కూడా మీరు కలర్ డ్రెస్సులు వేసుకొని చూడొచ్చండి. అప్పుడు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మనకు డేస్ అంటే ఏంటి, సండే నుంచి సాటర్డే వరకే ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే సండే రోజు ఆరెంజ్ కానీ రెడ్ వాడండి, చాలా బాగా కలిసి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే. మండే రోజు వచ్చేసి వైట్ కలర్ వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. ట్యూస్డే రోజు రెడ్ కలర్ వాడండి. అదేవిధంగా వెడ్నెస్డే బుధవారం రోజు గ్రీన్ కలర్ వాడండి. గురువారం రోజు ఎల్లో వాడండి. శుక్రవారం రోజు వైట్ వాడండి. శనివారం రోజు బ్లూ ఆర్ బ్లాక్ వాడండి. ఇలా సండే నుంచి సాటర్డే వరకు మీరు ఈ కలర్ డ్రెస్లను కూడా ఒక 6 మంత్స్ వేస్తూ చూడండి, 100% మీ బాడీ మీద, మీ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కలర్ అనేది మీ లైఫ్లో కూడా కలర్ఫుల్గా ఉండేటట్లు చూస్తుంది. సార్ కామన్గా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ రోజు ఏ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలో మనం మాట్లాడుకున్నాం. సో ఎవరైనా వచ్చి కాసేపు ఈ డేట్ ఆఫ్ బర్త్ని పక్కన పెడితే కామన్గా బ్లైండ్గా ఒక కలర్ వేసుకుంటే పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనుకుంటే ఏ కలర్ సజెస్ట్ చేస్తారు? అయితే 1వ తేదీలో పుట్టినప్పటి నుంచి 31వ తేదీల వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా జనరల్గా బాగా కలిసి రావాలి అంటే ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ వాడండి, ఎవరు గ్రీన్గా ఉంటారు. అవాయిడ్ చేయాల్సిన కలర్ బ్లాక్ కలర్, బ్లాక్ అవాయిడ్ చేయండి. గ్రీన్ వాడండి, ఎవరైనా వాడచ్చు. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటే బాగా కలిసి వస్తుంది, ఏ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటే బాగా కలిసి రాదు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.